guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్ లో 47th డే. సో సక్సెస్ఫుల్ గా మన బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి అండ్ మీ నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ 10 బ్లాగ్స్ లో ఒక చిన్న అప్డేట్ ఏంటంటే నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ కూడా ఇది ఏంటంటే లైక్ ప్రతి ఒక్క వీడియో మోర్ దాన్ 4,000+ మెంబర్స్ రీచ్ అయింది. లాస్ట్ 10 వీడియోస్ మోర్ దాన్ 40K ప్లస్ 50 మోర్ దెన్ 60K ప్లస్ 60,000+ మెంబర్స్కి రీచ్ అయింది. అంటే వ్యూస్ పరంగా కాదు, అకౌంట్ పరంగా. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దాట్. అంటే మన వీడియోస్ సమ్వాట్ యూట్యూబ్ కూడా రికగ్నైజ్ చేసింది. సో దట్ ఈస్ వాట్ ఐ స్టార్టెడ్ దిస్ 100 days 100 బ్లాగ్స్ జర్నీ. అండ్ అది త్వరలో మనం అనుకున్న వాటికి అయితే రీచ్ అవుతుంది అనుకుంటా. బట్ సబ్స్క్రైబర్స్ విషయంలో వీఆర్ స్టిల్ కొంచెం బ్యాకే ఉన్నాం. వాటిని పుష్ చేయడానికి నాకైతే మీ హెల్ప్ కావాలి. హే గాయ్స్, ఈరోజు మనం ఎక్కడికి వచ్చినాం అనుకుంటారా? ఇక దుర్గం చెరువుకి వచ్చినాం. ఎందుకు ఎస్పెషల్గా దుర్గం చెరువు అని అంటే లైక్ రియల్గా చెప్పాలని అంటే లాస్ట్ ఒక 4 years బ్యాక్ అంటే ఇక్కడ ఇంటర్వ్యూస్ కోసం ఐటీకి ఇదన్నీ టెక్ పార్క్స్ ఉంటాయి కదా. సో అక్కడికి ఇంటర్వ్యూస్ కోసం వీటి కోసం అప్పుడప్పుడు ఇదే రూట్లో ఇట్లా బైక్ వేసుకొని వస్తుండే. అప్పుడు ఏమనుకుంటుండే అంటే అరే ఫ్యూచర్లో ఎప్పుడైనా అట్లీస్ట్ ఒక 1 month అన్న 2 months అన్న దీనిపైనుంచి రోజు వెళ్ళుకుంటా ఒక ఆఫీస్లో వర్క్ చేయాలరా, ఇక్కడ టెక్ పార్క్స్లలో వర్క్ చేస్తున్నారా అనుకునేది. బట్ అదే ఒక 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏంటంటే రోజు దీనిపైననే వస్తున్నా. లైక్ అదొక హ్యాపీనెస్ అనమాట. అంటే ఒకప్పుడు మనం అనుకున్న దానికి ఒక 5 సంవత్సరాల తర్వాత మనం ఏదైతే అనుకున్నామో దానికి ఎక్కడో ఒక దగ్గర చిన్న అచీవ్మెంట్ అనమాట. అంటే రోజు దీనిపైన వెళ్తున్నాం, ఒకప్పుడు మనం అట్లా అనుకునేది కదా. సో ఇప్పుడు మనం దీనిపై నుంచి వెళ్తున్నాం, ఒక చిన్న హ్యాపీనెస్. సో అంతకన్నా మించిన దగ్గర కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే నాకైతే వేరే ఏం లేవు. సో నాలాగే మీరు ఎంతమంది ఫీల్ అయ్యారో కింద కామెంట్ చేయండి. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈరోజు మనం స్పెషల్గా ఇక్కడికి రావడానికి అయితే రీజన్ అయితే అదే. What we do here is go back. ఇప్పుడు వచ్చేసి టైం 10 అయింది నైట్. సో ఈ టైంలోనే రావడానికి స్పెషల్గా ఏంటంటే లైక్ దీని అందాలు చూపించాలని అంటే ఆ టైంకే రావాలి. యాక్చువల్లీ 9 కూడా రావచ్చు, బట్ అప్పుడు బాగా ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ టైంకి వచ్చిన. ఇది చూడండి ఎంత బాగుంది కదా, ఇట్లా పీస్ఫుల్గా ఇట్లా ఒక్కరిమే వచ్చి కొన్ని ప్లేసెస్ ఎంజాయ్ చేయాలబ్బా. హైదరాబాద్లో ఇట్లాంటిది అయితే ఒకటి బెస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఫోటోషూట్కి అని చెప్పేసి అండ్ సో కాసేపు టైం ఇట్లా స్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక మనకి బ్యాక్ సైడే ఇది దుర్గం చెరువు అనమాట. ఇది కింద దుర్గం చెరువు బ్రిడ్జ్ ఏమో ఇది, అండ్ దుర్గం చెరువు ఏమో అది మార్నింగ్ చూపించడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా మార్నింగ్ ఇదే వేలో వస్తే ఇక్కడ మళ్ళీ స్పెషల్గా దానికి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇక్కడ ఇది అక్కడ అది అండ్ వర్షం పడుతున్నప్పుడు అబ్బా ఇక్కడ నిలబడితే దానికన్నా బ్యూటిఫుల్ థింగ్ హైదరాబాద్లో ఇంకోటి లేదేమో అనిపిస్తుంది. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కేబుల్ బ్రిడ్జ్ అనేది కొంచెం కామన్ థింగే. బట్ ఎవరైతే లైక్ కొంచెం హైదరాబాద్కి అప్పుడప్పుడు వస్తుంటారు కదా, సమ్మర్ హాలిడేస్కి లేదంటే వెకేషన్కి లేదంటే ఏమన్నా ఫంక్షన్స్కి వీటికి వస్తారు కదా. సో ఆ టైంలో కొంచెం టైం తీసుకొని మీరు కేబుల్ బ్రిడ్జ్కి రావడానికి అయితే ట్రై చేయండి.
మీరు ఫ్రెండ్స్ తోటి అండ్ ఇట్లా ఫ్యామిలీ తోటి వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకనంటే సో ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. మనకి కేబుల్ బ్రిడ్జ్ ఒకటి వ్యూ పాయింట్ అయితే, కేబుల్ బ్రిడ్జ్తో పాటు ఇక్కడ మనకి ఐటీ పార్క్స్ ఉంటాయి. అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. మనకు అదొక అంటే డిఫరెంట్ కంట్రీకి వచ్చినట్టే ఉంటుంది. అదైతే మనం మాటలలో చెప్తే మీకు ఎక్స్పీరియన్స్ కాదు, బట్ మీరు చూసినప్పుడు మాత్రం విజువలైజింగ్లో అరే లైక్ ఇంత బాగుంటుందా హైదరాబాద్ అనేది అనిపిస్తుంది. నేను హైదరాబాద్ ఇదే ప్లేస్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నా, బట్ ఎవ్రీ టైం నాకైతే స్పెషల్గానే అనిపిస్తుంది. ఇంత మంచి లైక్ యూనో సిటీలో మనం ఉంటున్నామారా అని ఒక ప్రైడ్ వేరే ఉంటుంది. సో అట్లా. అండ్ ఏంటంటే ఇంకొక థింగ్, మీరు ఎప్పుడైనా ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా మనకి ముందర ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో ఒక్కసారి అక్కడికి కూడా వెళ్ళి ఆ ఫుడ్ స్టాల్స్ ఏంటి, అక్కడ ఏమేమి దొరుకుతాయి ఎక్స్ప్లోర్ చేసేసి మనం ఈ రోజుని ఎండ్ చేసేద్దాం. ఈజీగా మనకి దుర్గం చెరువు దాటగానే మనకి బ్యాక్ సైడ్ ఇన్ఆర్బిట్ మాల్ ఉంటుంది. ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిటే మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఏమేమి ఫుడ్స్ దొరుకుతాయి అండ్ ఎవ్రీథింగ్. లైక్ నేను అంత డీటెయిల్గా ఏం కాదు, పైనే చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11 అయింది. ఐఎమ్ సో టైర్డ్. ఇంకెళ్ళి ఎడిట్ చేసుకొని లైక్ యూనో ఇంకా లైక్ రేపటి కూడా నేను ప్రిపేర్ కావాలి కదా. సో డైరీ రాసుకునే లోపు నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ 1:32 అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈరోజు బ్లాగ్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, బట్ నాట్ ఇన్ డీటెయిల్. మనకి కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ కనిపించేంత వరకు అన్ని ఫుడ్ స్టాల్సే. ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి స్మోక్ జోన్స్, అంటే పాన్ మసాలా స్మోక్ జోన్, సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్న ఫుడ్ మాత్రం లైక్ రోల్స్ ఉన్నాయి, అండ్ మనకి చికెన్ బిర్యానీ ఉంది. టిఫిన్స్ మేజర్గా చాలా ఉన్నాయి, అండ్ సో రైస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, చైనీస్ లాంటివి. సో ఇట్లాంటివి కూడా మనకి ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళడానికి అయితే చూడండి. అండ్ ఇక్కడ అన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి, అండ్ ఇది ఒక బెస్ట్ ప్లేస్ కూడా. సో అట్లా. సో ఈరోజు అయితే బ్లాగ్ అది నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బట్ ఈ బ్లాగ్ ఏదైతే ఉందో నేనైతే ఎస్పెషల్గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుందామని అయితే వచ్చిన. సో అన్ని వ్లాగ్స్లలో ఏంటంటే అరే ఏదో కంపల్సరీ మనకి కంటెంట్ చూపించాలి అని కాదు, బట్ కొన్నిసార్లు మన ఎక్స్పీరియన్స్ని కూడా మనం ఒకసారి షేర్ చేసుకున్నాం. అరే ఒకప్పుడు ఇట్లా జరిగింది, సో అట్లా అని చెప్పేసి. సో అది అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు మన ప్రీవియస్ బ్లాగ్స్ ఎవరెవరైతే చూడలేదు వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. సో అట్లా. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ బ్లాగ్స్ అండ్ we will meet you on day 48. Until then, stay tuned. Bye bye.